ప్రేక్షకులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. ఈ స్వతంత్ర పోరాటం మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకులు ప్రేరణతో సాగింది. 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం నుండి 1947 వరకు అనేక ఉద్యమాలు, నిరసనలు దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి ముందుకు నడిపించాయి. గాంధీ వారి సత్యం, అహింస సిద్ధాంతాలు ప్రజలకు స్ఫూర్తినిచ్చాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ గారు ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటూ ప్రసంగం చేసి భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించారు. స్వతంత్రం మనకు ప్రజాస్వామ్యం, సమానత్వం మరియు స్వేచ్ఛను అందించింది. భారతదేశం వాణిజ్యం, వ్యవసాయం, సాంకేతిక మరియు విద్య వంటి రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈరోజు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మన స్వతంత్రాన్ని, మన పోరాట యోధులను స్మరించుకోవాలి. స్వతంత్రం బాధ్యత మరియు కర్తవ్యాన్ని కూడా సూచిస్తుంది. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.